జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ గురించిన నాకు జరిగిన అనుభవాలు మరియు నాకు జరిగిన ఆశీర్వాదంలో భాగంగా తెలుసుకొని వీడియోలు మనం ఓం దత్త ఛానల్లో మన ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే మనము ఈ వీడియోలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి శాస్త్రంగా దండ ప్రమాణాలండి. మనము శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ నిరాకార తత్వము జ్యోతి స్వరూపం మాత్రమే. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. చాలా విషయాలు శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలియని సమాచారంలో మనము చాలా వీడియోలు చేసుకున్నాము. ఇప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు అందులో భాగంగా శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా తెలుసుకుంటూ ఇంకొక వీడియో ఏంటండి, దానికి కంటిన్యూషన్లో దాంట్లోనే పాపకర్మలు లేదా కర్మలు ఎలా సృష్టి జరిగింది, వాటిని దూరం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో వారు తెలిపే విషయాలు మీకు నేను తెలపడం జరుగుతుందండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. జయ గురుదత్త దత్తార్పణం. అయితే శ్రీ గురుదత్త ప్రభుల గురించి ముందు మాట్లాడుకుందామండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పూర్ణ పరమాత్మ. అయితే మీరు ఎవరైనా చెప్పే విషయాలు కూడా ఎంతవారైనా దత్తప్రభు గురించి చెప్పాలనే అంత విషయంలో వారికి ధైర్యం సరిపోదండి. శ్రీ గురు దత్తప్రభు పూర్ణ పరబ్రహ్మ అన్న విషయము మనం గ్రహించడం కూడా చాలా కష్టం. దానికి 1,00,000 జన్మల పుణ్యఫలము ప్రోగై ఉంటేనే సాధ్యమని పెద్దలు చెప్పినారండి. తెలుసుకున్నవారు, జ్ఞాన సముపార్జనలో భాగంగా మనకన్నా ముందున్నవారు, వయసుతో సంబంధం లేదండి. జ్ఞానానికి దత్తార్పణం జయ గురుదత్త. అయితే శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ దత్తార్పణం. వారు చాలా 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 ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నవారు ఉంటారు, ఎప్పుడు వాళ్ళ దినచర్య గురించి కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత. అయితే శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభులు కలియుగంలో అవతరించినారు కదండి. పిఠాపురంలో వారి యొక్క అవతారానికి నాంది అంటే ఆలోచన ఏంటంటే, మొత్తం కలియుగం నుంచి వెళ్ళి సత్యయుగం తీసుకెళ్లే ఈ సంధియుగం నడుస్తుంది కాబట్టి చాలా కష్టాలు వస్తాయి మనుషులకు. మానవులు తెలుసుకోలేరు భగవంతుణ్ణి. కాబట్టి ఆయన వచ్చి ఆయన నియమాలు, ఆయన సాఫ్ట్వేర్, ఆయన లైట్ స్ప్రెడ్ చేస్తుండు. ఎవరైతే కొద్దిగా మంచి చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది వారికి. దత్తార్పణం జయ గురుదత్త. ఇంకొక విషయం మనం చెప్పడము కష్టం కానీ చెప్పాల్సి ఉంటుందండి. ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి నేను అందరం తెలుసుకోవాలి కాబట్టి. ఎట్లా అంటే మంచి చేస్తే మంచి చాలా ఎక్కువ పెరుగుతుంది. చిన్న మంచి చేసినా కానీ చిన్నగా పాపం చేసినా పెద్దగా పాపం అవుతుందండి. కాబట్టి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ అండి, మనము ఈ కర్మలు విషయంలో మాట్లాడదాం. చాలా కష్టాలలో ఉన్నారండి లోకంలో ఉన్న జనాలు అంటారా, మనలాంటి భక్తులు అంటారా. మన భక్తులు ఎవరు ఉండరు, వారికి జ్ఞానం వస్తూ ఉంటుంది, వారు అర్థం చేసుకుంటారు, ముందుకెళ్తూ ఉంటారు. మిగతా వారు భక్తి లేని వారు పడే కష్టాలు భయంకరంగా ఉంటాయండి. కాబట్టి శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. వారు అంతర్ధానమైన గురువార పూర్వంలో మాత్రమే కానీ ఉన్నారు. ప్రతి ఆత్మలో, ప్రతి శరీరం, ప్రతి దగ్గర, ప్రతి ప్లేస్లో ఇప్పుడు మన దగ్గర కూడా ఉన్నాడండి. దత్తార్పణం జయ గురుదేవదత్త. కాబట్టి మనము ప్రతిదీ ఆయన అబ్జర్వ్ చేస్తాడు. మనము మంచి దారిలో వెళ్ళాలి, అప్పుడే మనకు మంచి జరుగుతుంది. దత్తార్పణం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వీడియోలు కూడా బాగా లెంతిగా అవుతున్నాయి, చాలామంది స్కిప్ చేసే చూస్తారనుకుంటా. దత్తార్పణం. నేను బాధ్యతని అయితే నేను వహించండి. దీనికి నేను బాధ్యత వహించాను. నేను చెప్పే జ్ఞానము, నేను కష్టపడి ఆరోగ్యం బాగా లేకున్నా, లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, నొప్పి వస్తున్నా, నేను పడే బాధలు దత్తార్పణం దత్తయ్యకి తెలుసు. అట్లాంటి పరిస్థితుల్లో ఉండి కూడా నాతోని జ్ఞానము శ్రీ గురుదత్త ప్రభులు చెప్పిస్తున్నారండి. దాన్ని మీరు గ్రహించగా మీరు దాన్ని స్కిప్ చేస్తే జరిగేది మీ ఇష్టం అండి. దత్తార్పణం అంటే నేనైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఒకటే వీళ్ళ విషయం ఏంటంటే,
నేను ఈరోజు చెప్పిన విషయము మళ్ళీ ఎప్పుడో వారం రోజులకు ఎప్పుడో మళ్ళీ 10 వీడియోల తర్వాత ఎప్పుడో జస్ట్ క్యాజువల్గా అంటే కొంతలో కొంత వస్తుంది కొంచెం పూర్తి జ్ఞానము పూర్తి వివరణ మాత్రం రాకపోవచ్చండి. మీరు స్కిప్ చేస్తే దత్తార్పణం అంటే నాకైతే తెలియదండి. ఇదొకటి నాకు తెలియదు, దత్తప్రభుకి తెలుసు, మీకు తెలుసు. ఓకే, ఇంకొక విషయం, మీరు రెగ్యులర్గా లేసి ధ్యానం చేయాలి పొద్దున 4 గంటల నుంచి 4:50 మధ్యలా అని చెప్పిన ఎవరైతే చేస్తుండ్రో దత్తప్రభు దయ వలన ఎవరైతే ఇంకా చేయాలనుకుంటున్నారో మొదలు పెట్టండి. ఇంత మంచి అవకాశము ఈ సంధి కాలంలో మనమున్నాం కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. అది చేస్తూ ఎవరిని ఆశీర్వదించద్దు, ఎవరిని తూలనాడద్దు, అంటే ఎవరిని శాపనార్థాలు పెట్టద్దు, ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవద్దు, జాగ్రత్తగా మసులుకోవాలండి. ఆ తర్వాత కూడా మీరు ధ్యానం మొదలుపెట్టినాక కానీ సద్గ్రంథ పారాయణం చేస్తూ కానీ మన వీడియోలు వింటూ కానీ మీరు ఏమైనా కామెంట్ చేసినా, అబ్నార్మల్ కామెంట్ చేసినా, మీరు ఎవరినన్నా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చేసినా దానికి 100% బాధ్యత మీదేనండి. నాకైతే ఏం తెలియదండి. దత్తప్రభు దయ మీ ఇష్టం, నాకైతే తెలియదు. నాకు మాత్రం ఏ కర్మ అంటుందంటే నాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు ఎవరినన్నా బాధ అంటే ఎవరినన్నా శాపనార్థాలు పెట్టినా వాడి జీవితం నాశనం అయిపోతుంది. దానికి మీదే బాధ్యత, నాకైతే ఎలాంటి సంబంధం లేదు. దత్తార్పణం చెప్పేసిన తండ్రి నేను దత్తప్రభు సమక్షంలో చెప్పిన ఇది చేసుకోవాలి మీరు. ఇక్కడ ప్రతిదానికి ఈ విశ్వంలో ఈ సృష్టిలో మీరు ఏ వర్డ్ పంపిస్తే ఆ వర్డ్ రిటర్న్ వస్తుందండి. మీరు మంచి ఆలోచనలు పంపిస్తే మంచి వస్తుంది మీ దగ్గరికి. మీరు ఎవరికైనా చెడు విషయంలో కానీ తప్పుడు సాంకేతాలు తప్పుడు వర్డ్స్ వాడినా అవే వస్తాయి మీ దగ్గరికి. దత్తార్పణం. ఇప్పుడున్న పరిస్థితి అంత భయంకర పరిస్థితి. ఆల్రెడీ అది నిజమైన సృష్టి రాశిమే, ఇప్పుడు ఎక్కువ అవుతుంది అంతే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనము శ్రీ గురు దత్తప్రభుల గురించి మాట్లాడుకునేది రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనము కర్మల సృష్టి ఎలా జరిగింది వాటిని దూరం చేసుకునే కొరకు మాట్లాడుకుందామండి. అయితే కర్మల సృష్టి జరిగింది అనేది మనకు తెలుసు, కొద్దిగా తెలుసు. పూర్తిగా శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే మనకు తెలుస్తున్నాయి. ఎట్లా అంటే ఏ విషయమైనా మనం మాట్లాడినాయండి అప్పుడు ఫస్ట్ జన్మ నుంచి వెళ్ళి జరిగినాయి అవన్నీ, అది కరెక్ట్, అది జరిగింది. ఆ తర్వాత కూడా మనము ఇప్పుడు మాట్లాడుతున్న ఒకరి గురించి నిందారోపణలు చేసినా కానీ ఇంకొకరిని బాధ పెట్టిన ఒక ఆత్మను భూతదయ కలిగి ఉండాలంటారు కదండి దైవిక లక్షణాల్లో. అలాంటి లక్షణాలు ఉన్న వారికి కర్మలు అంటవండి. అలా కాకుండా ఇప్పుడు ఏదో ఒక విషయము జరుగుతుందండి, మనకు తెలియని విషయాలు మాట్లాడకూడదండి. బాగా మౌనంగా ఉండడం చాలా ఉత్తమం. అదొకటి. మనం ఏదైతే మాట్లాడుతామో వారు ఒకవేళ ఆ కార్యక్రమం వీడే చేసిండేమో ఆ దొంగతనం అని ఒకరిని అన్నం అనుకో మనం తెలియక, వారు చేయకపోతే వారు బాధపడితే కర్మ క్రియేట్ అవుతుందండి. ఫస్ట్ స్టార్టింగ్లో కర్మలు ఎలా క్రియేట్ అయినాయో కొంతలో చెప్పగలిగిన, ఇంకా చెప్తే ఇంకా ఉంది, అది అయిపోలే. అది ఆ తర్వాత ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో కూడా కర్మ క్రియేట్ అవుతుంది, అది మిమ్మల్ని వెంబడిస్తుంది. దత్తార్పణం. అది గుర్తుపెట్టుకొని చిన్న చిన్న విషయాలు కూడా ఎవ్వరి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. సత్సాంగత్యం, సత్పురుషులతో మనము సాంగత్యం అంటే వారి సమక్షంలో ఉంటూ వారు చెప్పిన మాటలు వింటూ సద్గ్రంథ పారాయణం చేస్తూ ఉంటే ఇవన్నీ తగ్గుతూ ఉంటాయండి. ఇవి తగ్గించుకునే మార్గాలే, అర్షడ్ వర్గాలు చల్లబరిచి సైలెన్స్ చేసే మార్గాలే. అందులో ఇంతకుముందు నేను వీడియోలో మనము మాట్లాడుకున్న పాపకర్మలు దూరం తీసుకునే మార్గంలో ఒక విషయం చెప్పిన కదండి, కర్మలు ఎలా క్రియేట్ అయినాయి అనేది చెప్తే ఉడవదండి, బాగా పెద్దగా వీడియో అవుతుంది. నేను చిన్నగానే చేయాలనుకుంటున్నా, ఎందుకంటే చూస్తలేరు. చూడకపోతే జరిగేది నష్టం నాకైతే కాదండి, కానీ మళ్ళీ నేను చెప్పలేను కదండి. నా విషయం ఏంటంటే నేను ఒకసారి వచ్చిన విషయాలు మళ్ళీ రాకపోవచ్చు నా దగ్గరికి. ఆ ఇన్ఫర్మేషన్ దత్తప్రభు ఇవ్వకపోవచ్చు, మళ్ళీ ఎప్పుడో 10 రోజులకు ఎప్పుడో వస్తే అది మీరు స్వీకరించకపోతే ఆ వీడియో అప్పుడు చెప్పేయాలనుకున్న వీడియో మళ్ళీ ఇది చెప్పాలంటే అది ఇంకా పెద్దది. కాబట్టి ఆ జ్ఞానం ఆయన ఇచ్చినప్పుడు, ఆయన మనకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు నేను చెప్పగలుగుతున్నా. ఇప్పుడు నేను తండ్రికి చెప్పేసిన, తండ్రి మరి నేను చెప్తే వీడియోస్ జరుగుతున్నాయా ముందుకెళ్తున్నాయా నాకు తెలియదు, నేనైతే చేస్తున్నా. 1 hour 53 minutes కనీసం 1 hour లోపు చేద్దామని నా ప్రయత్నం. అది కూడా ఎక్కువ అవుతుంది, అది కూడా కష్టం అవుతుంది అంటే ఇంకా తగ్గిస్తా అండి. నాదేం లేదండి, నాకు కూడా హెల్తీగా లేను కదండి. నేను చేయాలి, దాన్ని ఎడిట్ చేయాలి, ఎన్నో చేయాలి, ఎంతో వర్క్ ఉంటుందండి. ఇవన్నీ చేయాలి, ఒక్కనే చేయాలండి, చేస్తున్నా నేను. అట్లాంటిది మీరు స్వీకరించకపోతే దత్తార్పణం, దత్తప్రభుదయ నాదేం తెలియదు. నేనైతే నాకు ఎంత ఓపిక ఉన్నదో అంతవరకు చేస్తా. అయితే ఈరోజు వీడియో
అంటే ఈరోజు అంటే మండే రోజు వీడియో రావడానికి కారణం ఏంటంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు శనివారం ఒకటి, గురువారం పారాయణము, మంగళవారం రోజు 3 వీడియోలు మనం పోస్ట్ చేసుకుందామని అనుకున్నాం. ఈ వీక్లో ఎందుకు డిస్టర్బ్ అయిందంటే ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభులు కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభుల చిత్తా నక్షత్రము ఉందండి మంగళవారం రోజు 17 తారీఖు. కాబట్టి ఆ రోజు మళ్ళీ వీడియో చేసుకుని అదే రోజు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ తర్వాత గురువారం రోజు పారణ చేయాల్సి ఉంటుంది. ఆ లోపు ఇంకో వీడియో చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నేను ఇది సోమవారము ఈ వీడియో మనకు వస్తుంది ఈరోజు. కాబట్టి మీరు దాన్ని ఇది ఈ వీక్ ఒక్కది డిస్టర్బ్ అయితే తర్వాత మాత్రం నాకు ఓపిక ఉన్నప్పుడే నేను వీడియోలు చేయగలుగుతా అండి. నాకు హెల్త్గా లేకున్నా గురువారం పారాయణ మాత్రం తప్పకుండా చేయాల్సి ఉంటుంది, చేస్తా అండి. ఇది విషయం అండి. మిగతా విషయాలు కొద్దిగా డేట్స్ అటు ఇటు అయినా మీరు కొద్దిగా సర్దుకొని వినండి. చాలా ఇంపార్టెంట్ విషయాలండి. నేను మీకు చేరేలా కూడా ప్రయత్నం చేస్తున్నానండి. దయచేసి వినండి, మీ ఇష్టము. దత్తప్రభుదయ నాదైతే ఏం చేయలేదండి. నేనే చేస్తున్నా, మీరు వినకున్నా నాకు వచ్చే నష్టం ఏం లేదండి. నేనే చేస్తున్నా. నేను ఆల్రెడీ చెప్పేసా మీకు, నాకేమో పేమెంట్ రావడం లేదు. నేనే డబ్బులు ఎలాంటి పరిస్థితులు ఉండి దత్తప్రభు ఇచ్చిన ఆశీర్వాదంతో మాత్రం చేస్తున్నా. ఆయన సేవ చేస్తున్నా నేను, అంతే. నేను ఆయన సేవకునే, దత్తార్పణం, జయ గురుదత్త. అయితే మీకు ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే కర్మలు, ఇంతకుముందు చెప్పిన వీడియోలాగా కర్మలు దూరం చేసుకునేందుకు ఇంటి దేవత, గృహదేవత, గ్రామదేవత, మాతృదేవత, ఆచార్య దేవత, ఇష్టదేవత వీళ్ళను మనం స్మరించుకుంటూ వాళ్ళను థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ తాత ముత్తాతలు చేసిన పద్ధతులు ఏంటో తెలుసుకొని మీ కులదేవత, మీ ఇంటి దేవత ఎవరో తెలుసుకొని వారిని కూడా క్షమా అంటే వాళ్ళను క్షమించమని అడుగుతూ వారి పూజ ఏంటో తెలుసుకొని చెయ్యండి. చేస్తే అదొక దారి అండి. కొద్దిగా వాళ్ళు తీసుకెళ్ళి మిమ్మల్ని దారిలోకి తీసుకొని వెళ్ళేంత అవకాశం ఉంటుందన్న. మీ సమర్పణ భావం ఎంత ఉన్నదో దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు అవకాశం. ఇష్టదేవం కూడా అంతే. అది కాకుండా పర్ఫెక్ట్గా మీరు చేయాలంటే అంటే ఇంకొక ఇదొక మీకు చెప్పిన ఆ ఎపిసోడ్లో ఆ పార్ట్లో ఉన్న విషయం, అది 3వ పార్ట్లో ఉన్నది. ఇప్పుడు ఇందులో మనం చెప్పే విషయం ఏంటంటే కర్మలు దూరం చేసుకోవాలంటే బాగా కష్టంతో కూడుకున్న విషయం అండి. అంత ఈజీగా కాదు. అదొక మార్గం చెప్పిన నేను. ఇంకొక మార్గం ఏంటంటే అది క్రియేట్ ఎందుకైంది అనే విషయం మాట్లాడుకున్న తర్వాత ఇదే మాట్లాడుకొని ఇవన్నీ మాట్లాడితే అవుతాను. కాబట్టి దూరం చేసుకున్న విషయమే మాట్లాడతాను నేను ఫస్ట్. ఇప్పుడు తర్వాత మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా కొంతలో కొంత మీ దగ్గర ఎంతన్నా ఉండనియండి, కనీసం మాట సాయం ఒకరికి చెయ్యండి, అన్నదానం చేయండి, బీదలకు సహాయం చేయండి. ఆల్రెడీ పారాయణంలో వస్తుందండి. పారాయణము శ్రీవత్సవల్లభ స్వామి సంపూర్ణ చరితామృతంలో కూడా ఈ విషయాలు వస్తున్నాయి. దేవుని పూజలు చేయండి. చేస్తుంటే కొంతలో కొంత అంటే దేవుని పూజలు అంటే గుడికి వెళ్ళి చేయండి. చేస్తూ ఉంటే కొంతలో కొంత తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ మార్గాలండి. ఇష్టదేవతలు, కులదేవత ఇవన్నీ చేసుకుంటూ ఇదొక మార్గం. ఈ మార్గాలన్నీ అంటే నేను ఎన్ని చేయాలంటే మీరు రెగ్యులర్ చేయాలని అంటలేమండి. తలుచుకోండి, మీరు స్మరణ చేయండి. అలాగే ఇంకొక విషయము, మీరు ఇంకా ఒక స్టెప్ ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళను స్మరించుకుంటూ వాళ్ళు మీ తాత ముత్తాతల ఇంటి దేవతను ఎలా మొక్కిరో వాళ్ళతో మొక్కుకుంటూ, అంటే రెగ్యులర్గా ఏం చేయరండి వాళ్ళు. కృష్ణారామ అనుకునేవారు అంతే. నాకు తెలిసిన విషయం అయితే ఆయన ఇచ్చిన జ్ఞానంతో చెప్తున్నా, మీ ఇష్టం. మీకు ఇంకేమైనా స్పెషల్ ఉంటే అది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది కాకుండా ఇంకో విషయం ఏముంటుందంటే అదొకటి. తర్వాత ఇంకో విషయము, ఇప్పుడు చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయండి. అది కూడా రెగ్యులర్ చేయాలని ఏం లేదు, మీకు ఓపుకున్నప్పుడు చేయొచ్చు. దత్తార్పణం, దత్తప్రభు మీద ప్రేమతో చేయాలి. అయితే ఆయన పరమాత్మ కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే దైవ కార్యక్రమాల్లో చాలా పెద్ద మొత్తంలో మనం చేయాల్సి ఉంటుందండి. అంటే మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తున్నాయని చెప్పి పెద్ద మొత్తంలో చేసినంత మాత్రాన కాదండి. దానికి నేను చెప్పినాను ఇంతకుముందు కూడా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. అదే కొన్ని వీడియోల కోసం వస్తూ ఉంటాయి, సందర్భానుసారము ఆ విషయాలు వస్తూ ఉంటాయి ఆయన ఇచ్చిన జ్ఞానంతో. ఏంటి, నేను చేస్తున్నా ఒక 50,000 అన్నదానానికి చేసిన, ఒక టెంపుల్ డెవలప్మెంట్కు 1,00,000 రూపాయలు ఇచ్చిన అని మాట పెడితే అది కుదరదండి. అట్లా కాదు. దత్తార్పణం, కృష్ణార్పణం, శివార్పణం, అక్కడ ఉన్న దేవత ఎవరికో వారికి ఇచ్చినట్టే వారి పేరు అయిపోయి
కృష్ణార్పణం మ్యాక్సిమం అనుకుంటూ దత్తార్పణం, శివార్పణం, లలితార్పణం ఇట్లా అనుకుని వాళ్ళకి ఇచ్చేయాలి అంతే. మీ పేరు రాపియడం, రిసిప్ట్ తీసుకోవడం అనే విషయం తర్వాత వారికి అర్పించినట్టే చెప్పేయాలి. అప్పుడు కర్మ క్రియేట్ కాదు. ఆ కర్మ ఎలా పాపకర్మ, అది పుణ్యకర్మే, ఓకే. దత్తార్పణం పుణ్యకర్మ క్రియేట్ అయింది కానీ పుణ్యకర్మ కొరకు మీరు మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్క జన్మ 10 జన్మలు ఎన్నో జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ 10 జన్మలు తీసుకున్నప్పుడు ప్రశాంతంగా ఉంటారా? మళ్ళా చెడు చేస్తూ ఉంటారు కదా అహంకారంతో. నువ్వు మంచి జన్మ, నీకు పుణ్యం వచ్చింది కాబట్టి జన్మ వస్తాయి. జన్మ కొరకు మీకు స్వేచ్ఛ ఉంది కాబట్టి అన్ని అహంకారంతో మళ్ళీ అప్పుడు మంచి జన్మలో మీరు పుణ్యం ఎక్కువ చేసుకున్నారు కాబట్టి ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉన్న ఫ్యామిలీలో పుడతారు. అహంకారం వస్తుంది, మీరు మళ్ళీ కింది దిగజారుతారు. కాబట్టి అక్కడ పుణ్యకర్మ క్రియేట్ చేసుకోవడంలో పుణ్యకర్మ క్రియేట్ అవుతుంది అన్న విషయం కూడా గమనించి జాగ్రత్త పడాలి. ప్రతిదీ దత్తార్పణ, శివార్పణం, కృష్ణార్పణం అని అనుకుంటూ వాళ్ళకి సమర్పిస్తూ చేయాలి. మనము చేస్తున్నా, నేను చేస్తున్నా అని ఆ ఎరుక లేకుండా చేయాలి. అంత జాగ్రత్తగా చేయాలి. దాన్ని ఏమంటారంటే ఇతరులకు చూపెట్టేందుకు తార్పణం అండి. ఇతరులకు చెప్పే కొరకు, ఇతరులకు చూపెట్టే కొరకు మనం చేస్తే అది మనం భరించాల్సి ఉంటుంది. పుణ్యకర్మ కూడా కష్టమేనండి భరించడము. వచ్చే జన్మలో పుణ్యం చేస్తే మీరు మంచి జన్మ వస్తే అహంకారం, దేవుడు దూరమైపోయి అహంకారం వస్తే మళ్ళీ మీరు అప్పుడు పుణ్యంతో పాటు మళ్ళీ పాపాలు కూడా చేస్తూ ఉంటారు కదా. అసలు జన్మలే తగ్గించుకుంటూ రావాలి రాను. ఇది అసలు విషయము. పుణ్యకర్మ పాపకర్మ మొత్తం దూరం చేసుకున్నాక పుణ్యకర్మ కూడా దూరం చేసుకోవాలి. ఇది ఉంటుందండి. పుణ్యకర్మతోనే మనకు వచ్చే, దాంతో కూడా ఉపయోగం ఏం లేదు. దేవుడి దగ్గరికి అయితే అంతే, దేవుడి దగ్గరైపోయి మొత్తం పుణ్యకర్మ పాపకర్మ రెండు ఇక్కలైపోయి జీరో అయిపోయినాక ఈ లెవెల్కి వెళ్ళిపోయినాక వైట్ పేపర్ లాగా ప్లెయిన్గా అయిపోయినాక అప్పుడు ఇంకా చేస్తూ 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 ఉంటే అప్పుడు మన జన్మ వదిలిపెడితే హిరణ్య గర్భలోకంలోకి వెళ్ళి ఉంటాం. అక్కడ శ్రీవల్లభ స్వామి పాదుకలు ఉంటాయి, వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఎన్ని కోట్లకు ఎన్ని లక్షల యుగాలకు అప్పుడు మళ్ళా వారిలో లీనం చేసుకుంటారు. ఇంత పెద్ద విషయం ఉంటుందండి. చిన్న విషయమేం కాదు. మనం చాలా ఇనిషియల్ స్టేజ్లో ఉన్నామండి. మీరు నేను అందరం ఇక్కడికి వచ్చిన బట్టనే తప్పుడు మార్గం చేసి వచ్చిన వాళ్ళమే. మీరు నేను అందరం చేసిన వాళ్ళమే. తప్పుడు మార్గం అంటే పాపకర్మలు పుణ్యకర్మలు రెండు కూడా మనం క్రియేట్ చేసుకునేది కదండి. ఆ పుణ్యకర్మ అంటే వాడు ఎవడో చేసుకున్నాడు, మన మీద అఘాయిత్యం చేసి మన మీద మనల్ని పర్సన్ చేస్తే పుణ్యకర్మ క్రియేట్ అయింది. దాని కొరకు మళ్ళీ జన్మించాలి. వాడు మనకు సేవ కూడా పుట్టాలి, మన కాళ్ళు ఉత్తాలి, మనకి అన్ని చేయాలి, మన బాత్రూమ్లు కడగాలి, మనకి ఆ పని చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మన టాయిలెట్స్ క్లీన్ చేయాలి. ఎవరైనా కానీ వాడు ఈ జన్మలో నన్ను పర్సన్ చేస్తుండ్రు. తండ్రి దత్తయ్య చూసుకో అద్దు, నేనేమంటున్నా అందుకే చెప్తున్నా దత్తయ్యకు. తండ్రి వారు చేస్తున్న వారు ఇంట్లో అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఇంకెవరైనా కానీ ఇంట్లో కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా కానీ చేస్తున్నారు కదా తండ్రి. వారు చేసినంత మాత్రాన వారు చేస్తుంటే నాకు పుణ్యకర్మ క్రియేట్ అవుతుంది కదా తండ్రి. ఆ పుణ్యకర్మను కూడా వాడికి పాపకర్మ చేసేవాడికి ఎవరైనా కానీ మా సొంత అన్న కానీ చేస్తాను తీసి వారికి ఈ జన్మలో పడేసేదాన్ని అని చెప్తున్నా. తార్పణం నాకు అవసరం లేదు. అది నాకు వారు చేసి నాకు వచ్చి ఈ జన్మలో వచ్చి నాకు సేవ చేయమని అనట్లేను. అది తీసి వారికి అతను చేసిన పాపకర్మలో వారికి ఎలా శిక్షిస్తే మీరు బాగుంటుందో అలా ఇచ్చేసి వాళ్ళకి పక్క పెట్టండి. అది నాకు తీసుకురాకండి తండ్రి. నా ఆరాలోకి నా లైన్లోకి నా కార్మిక అకౌంట్లోకి ప్లీజ్ తండ్రి నన్ను క్షమించి అందులోకి రానివ్వకండి తండ్రి అని నా రిక్వెస్ట్ చేస్తున్నా నండి. మీరు కూడా అలా చేయండి. మనకు అవసరమా అండి? వారెవరో మనలో కష్టపెడుతున్నారు ఈ జన్మల. వారు వచ్చే జన్మలు వచ్చి మనకు మళ్ళీ రుణపడి మనకు అన్ని పనులు చేయాలి. మనకు అవసరమా వచ్చే జన్మ? ఇవన్నీ మనకి ఎందుకు ఆలోచన చేయాలి? మళ్ళీ మనము జన్మ నాకైతే జన్మే వద్దు అని నా ఆలోచన. మ్యాక్సిమం అందరూ అదే ఆలోచించాలి. ఇక ఆయన ఇష్టం. దత్తప్రభు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ, ఆయనది లోకం, ఆయనది జీవితం, ఆయనది శరీరం, ఆయనది ఆత్మ. ఆయన ఏం చేయాలంటే ఆయన చేయని. కానీ మనం అడగడం, మనం రిక్వెస్ట్ చేసుకోవడం మన బాధ్యత. వాళ్ళ మీద పడేసి తండ్రి ఈ జన్మలో వాళ్ళు అనుభవించేసి వాళ్ళు ఏమన్నా కానీ నాకు అవసరం లేదు తండ్రి నీవు చూసుకుంటాండి అని చెప్తున్నా. దత్తార్పణ ఇలా ఉంటుందండి. పుణ్యకర్మ కూడా మనము జన్మకు కారణమవుతుంది, పాపకర్మ కూడా జన్మకు కారణమవుతుంది. అయితే పుణ్యకర్మ బాగా ఉంటే మంచిదే కదా పుణ్యం చేస్తే అంటే పుణ్యకర్మ తీసుకొని వచ్చినప్పుడు మంచి జన్మలో మంచి కుటుంబంలో మీరు పుడతారు అన్న విషయంలో ఓకే, ధనవంతుల కుటుంబంలో పుడతారు ఓకే. కానీ అక్కడ అహంకారం అర్షణ వర్గాలను జయించలేదు కదా. ఇంకా మీకు గుర్తుంటాయి కదా. దానికి ఏం చేయాలంటే ఖచ్చితంగా సద్గ్రంథ పారాయణం, బాగా జ్ఞానము, ఆత్మజ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానం ఈ జన్మల్ని గడించుకొని సముపార్జన చేసుకొని
ధ్యానం చేసుకుంటూ గురు పరంపరలో శ్రీ గురు దత్తప్రభుల పాదుకలు పట్టుకుంటే అప్పుడు మనకు ఆ సాధన చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి ఇంట్లో జన్మ వస్తుంది. ఆ పుణ్యం వచ్చినా ఆ పుణ్యం కూడా మనకు తండ్రి నీ ఇష్టం అంటే ఆయన తీసేస్తాడు. తీసేసి నీ సాధన మార్గంలో నీ దాన్ని పుణ్యాన్ని ఉపయోగిస్తాడు. ఇలా చేసుకోవాలి. ఆ పుణ్యకర్మ కూడా అంత మనకేమో ఉపయోగపడేది ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. పుణ్యకర్మ పాపకర్మలు రెండు కూడా అవసరం లేదండి. మనం పరమాత్మలో లీనం కావడమే పరమానందం స్థితి. ఇది కాదు పరమానంద స్థితి, ఎన్నటికీ రాదు. అందుకే ఎన్ని లక్షల కోట్లున్నా ఎన్ని ఉన్నా వారు ఏమంటారు, ఇది ఇది సరిపోదు వాళ్ళకు. ఇప్పుడు ఒకటి కావాలని కోరిక ఉంటుందండి. కోరికలకు అంతు లేదు. కోరిక ఉంటుంది. ఆ కోరిక అయిపోయిన తర్వాత ఒకటి కావాలనుకున్నాం, అది అయింది. తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్లీ అండి 1 minute 2 minutes ఉంటే ఎక్కువ అండి అది ఆ సంతోషం. ఆ పరమానందం రాదు. ఆయన ఆ ఆత్మకు తెలుసు ఇది కాదు బిడ్డ నీది ఎక్కడుంది పరమానందం అని. ఇమ్మీడియట్లీ ఇది అయిపోయిన ఇంకోటి కావాలి. దీన్ని అట్లా అట్లా స్టార్ట్ అయితేనే ఉండదండి. కోరికలు అంతు అనేది ఉండదండి. అది కర్మలు అవి పాపకర్మల సముపార్జన భాగంగానేవ్వండి, పాపకర్మలు పుణ్యకర్మలు ఏమనే కానివ్వండి, అవి ఆగేవి. అవి కోరికలకు అంతు లేదు. ఆ కోరికలే ఈ పాపకర్మలకు మూలం. పుణ్యకర్మల సంగతి తర్వాత. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఈ అర్షడ్ వర్గాలను జయించాలంటే మీరు చాలా సద్గ్రంథాలు చదువుతూ బాగా ఆత్మజ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటూ ధ్యానము ఎంత వీలైతే అంత తీవ్రంగా చేయాలండి. ఎంత వీలైతే అంత అంటే సమయం కాదు. ఎక్కువసేపు కూర్చోకపోవడం దత్తార్పణం పరమాత్మని ఆశీర్వాదంతో జరుగుతాయండి. అది నా అనుభవాలు అందరికీ రావాలని ఏం లేవు. అయితే మీరు ఎంత తీవ్రతతో, ఎంత ఆయన మీద ఇష్టంతో చేస్తుండ్రో, ఎంత ప్రేమతో చేస్తుండ్రో అది మాత్రమే ఎక్కువ మొత్తాదులో చేసినట్టు. అది చేసుకుంటే మనకు జరిగేది అవి వేరే ఉంటాయి. అవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇవి మాత్రం కాదండి. ఇంతకుముందు చేసేది పూజలు అవన్నీ అక్కడికి వెళ్ళే కొరకే. ఆఖరికి మనం చేయాల్సింది ధ్యానమే. ఇంకొక విషయం అండి, మనము జన్మ తీసుకున్నాం. ఇప్పుడు జన్మల్లో ఉన్నాం. మనం మానవ జన్మలో ఉన్నాం. అయితే ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది మనకు ఈ కర్మలు పోయిన జన్మలో చేసుకున్న పుణ్యకర్మలు పాపకర్మలు ముందు ఫలానికి వస్తూ ఉంటాయండి. వస్తూ ఉంటే జరుగుతూ ఉంటాయి. వాటికి పెద్ద పెద్ద రహస్యాలు ఉన్నాయండి. వాటికి అంటే ఈ ఆధ్యాత్మిక భాషలు చెప్పాలని చాలా చాలా వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ మనకు అవసరం లేని విషయాలు. అవి అర్థం కూడా కావు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటి వలన ఇంకా మనకు అభద్రత భావం వస్తుంది. కాబట్టి నేను వాటిని పూర్తిగా అర్థం చేసుకున్న దత్తప్రభు ఇచ్చిన ఆశీర్వాదంతో వారు అర్థం చేయగలిగిన నాకు నేను చేయించుకోగలిగిన వాటిని నేను సరళంగా మన లాంగ్వేజ్లోనే చెప్తున్నా. నేను అవి ఆపాన వాయువులు వస్తాయి, పెద్ద పెద్ద ఉంటుందండి స్టోరీలో. చక్రాలు ఉంటాయి, షట్చక్రాలు ఉంటాయి, చక్ర భేది ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అని అంటారు. అది ఉంది, నిజమే. కానీ వాటికి మెయిన్గా మనము చేసుకోవాల్సింది ధ్యానమే. ధ్యానం చేసుకుంటే చక్ర డైరెక్ట్ హీల్ అవుతాయండి. గురుదత్త అనుకొని పరమాత్మని జ్ఞానం సముపార్జన చేసుకుంటూ రెగ్యులర్గా ధ్యానం చేసే వారికి మెల్లమెల్లంగా ఇవన్నీ కొద్ది దూరం అవుతూ ఉంటాయి. మీరు ఏమైనా చెయ్యాలి, మంచి పనులు చేయాలి, మీ కర్మక్షేమం కొరకు మంచి పనులు అంటే అన్నదానం కానీ ఇంకెవరైనా సహాయం చేయాలన్న బుద్ధి, ఇలాంటి ఆలోచనలు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఈ అర్షడ్ వర్గాలు కామ క్రోధ మౌద మద మత్సర్యాలు ఇవన్నీ కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. పూర్తిగా తగ్గించుకోవాలి, తప్పదండి. మనం వచ్చింది, మన దగ్గర జ్ఞానం ఉన్నది, పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానం ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. ఈ పరమాత్ముడు ఇచ్చిన జ్ఞానము స్వేచ్ఛను సక్రమైన మార్గంలో పరమాత్ముని వైపు మరలించాలి. మనం వేరే వైపు మరలిస్తే అది చాలా తప్పు అండి. అంతకన్నా మనము వేరే వర్డ్స్ మాట్లాడి మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. వాటికి ఉంటాయండి, భయంకర వర్డ్స్ ఉంటాయి. అధోగతి పాలవుతారండి ఖచ్చితంగా వాళ్ళు చేసేవారు. ఇంకొక విషయం అండి, ఈ లాస్ట్ వీడియో కూడా చాలా మంచిగా వినండి. ఎందుకంటే అందులో కూడా నేను శ్రీ గురు దత్తప్రభులు చెప్పించిన విషయమే చెప్పిన. నాకైతే ఏం తెలియదండి. నేనే వినాలి. మీకు చెప్పిన వీడియో అప్లోడ్ చేసినాకనే వీడియో వింటా. నాకు అందులో నేనే విని ఇంత ఆ శ్రీ గురు దత్తప్రభులు చెప్పిన విషయాలు నేను కూడా విని సంతోషపడతా అండి. నేను కూడా ప్రాక్టికాలిటీలు తీసుకొచ్చుకుంటా. నేను గొప్పని అనడం లేదండి. నేను ఓన్లీ దత్తప్రభు సేవకుని అంతే.
ఆయన నన్ను పరికరంగా చేసుకొని ఇవన్నీ చెప్పిస్తాడు. అంతే విషయం అండి. మనము ప్రశాంతంగా అదొక మార్గం అండి. ఇష్టదైవం, కులదైవం, గృహదేవత, గ్రామదేవత, మాతృదేవత, ఆచార్య దేవత వీళ్ళ ద్వారా వెళ్ళడం అదొక మార్గం. ఆ తర్వాత వాళ్ళు చూపెట్టే మార్గంలో కూడా వెళ్ళచ్చు. అది ఇంకోటి ఏం చెప్పిన ఈరోజు మీకు నేను సత్కార్యాలు చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. సత్కార్యాలు అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంటాయండి. అది చేయాలన్నా అది కొద్దిగా అదృష్టంతో కూడుకున్న పని అండి. చాలా పెద్ద విషయంతో కూడుకున్న విషయం. ఎవరికి రాదండి ఆలోచన. వీరు ఇంకోటి ఏంటి, మన ఇష్టదేవాల వీళ్ళు అంటారా, మీరు కొంచెం ఇంట్లో మీ వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడిగి తెలుసుకొని చేసుకోవచ్చు. అది అదే ఇంకా సింపుల్. ఒక్కసారి చేయడము, వాళ్ళు మొక్కుకుంటే అయ్యా అమ్మ అంటే వాళ్ళు బాగా తొందరగా కరుణిస్తారండి. అదే ఇటు ఈ సత్కార్యాలు చేయాలంటే ఈ రోజులలో అంత బ్రాడ్ మైండ్ అంతా లేదండి. అది తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు చాలా మందికి సంపాదన పెరిగిందండి. సంపాదన పెరిగి సంపాదనతోని వచ్చేది అహంకారం అండి. బాగా అహంకారంతో కూడుకున్న నేను తక్కువ వేసి మాట్లాడతాను ఎవరిని, అవి వాటితోనే అహంకారం వస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. ఒక వ్యక్తి ఉన్నాడండి, భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అవన్నీ బాగా పెద్ద విషయాలండి, బాగా దిగజారిపోయిన విషయాలండి. అవి మనం మాట్లాడుకోవడము కరెక్ట్ కాదు. కానీ దత్తప్రభుదయ ఆయన ఇష్టం, మనం ఏం చేయగలుగుతాం, ఆయన చెప్పమని నేను చెప్పాలంటుంది. అయితే ఇద్దరు భార్య భర్తలు జాబ్ చేస్తున్నారండి. బాగా పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుందండి. అయితే ఇందులో ఆ డబ్బు అనేది నేనేం చెప్పినా మీకు, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు, బ్రతికేందుకు తినడం కాదండి, బ్రతికేందుకు అంటే మన శరీరం కావాలి కాబట్టి బ్రతికేందుకే తినాలి. అది కాకుండా తినే కొరకు, ఎంజాయ్మెంట్, క్షణికమైన సుఖాల కొరకు ఆవేశపడి వాటితోని, అతృతోని, ఆందోళనతోని వాటెంబడి తిరిగి అశాంతి క్రియేట్ చేసుకొని అవి సంపాదించుకున్న, ఇతరులను బాధపెట్టి సంపాదించుకున్నది చాలా అశాంతి గురి చేస్తుందండి. అది ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ కాదండి ఆ డబ్బు. ఎందుకంటే అదే మీరు ఇంకోరు బాధ పెట్టి సంపాదించుకున్న సంపాదన కాబట్టి అది లోపలికి, మీరు తిన్న ఆహారంలో లోపలికి వెళ్ళి శరీరంలోకి వెళ్ళి, ఎక్కడైతే ఎవరైతే ఉంటారో లోపల జీవుడు అంటారా, ఆత్మ అంటారా, పరమాత్మ అంటారా, ఎవరన్నా ఉంటారో వారిని బాధిస్తుందండి. మనము ఒకరిని బాధ పెడితే ఫస్ట్ బాధపడేది పరమాత్ముడు అండి. మీరు గుర్తుంచుకునే విషయం. ఎవరి తర్వాత మనకు వస్తుంది, మిగతా అందరికి వస్తుంది ఆ బాధ. అది చాలా పెద్ద విషయం. ఇది మీరు అనుకున్నంత ఇంకా అంత సింపుల్ ఏం కాదు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు వారు సంపాదించుకుంటారు, డబ్బులు వస్తే సంతోషం అని ఈఎంఐలని అవ్వని ఇవని పెట్టుకొని అశాంతి లేకుండా, భార్య భర్త సఖ్యత లేకుండా వారు చేసుకునే బాగా చెత్త పనులు చేస్తూ 60% సమాజాన్ని దిగజారుస్తుండ్రండి. దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారండి. అది ఇప్పుడు పోవాలండి. ఎన్ని వందల కోట్లు, ఎన్ని లక్షల కోట్ల జన్మలు కావాల్సి ఉంటుందండి వారికి. ఇప్పుడు బాగానే అనిపిస్తుందండి. అన్నీ నవ్వుకుంటూ చేసే పాపాలు ఏడ్చుకుంటూ భరించాలి ఏదో జన్మలా. ఇది తప్పదండి. మీరు వద్దన్న ఆగది, ఎవరు వద్దన్న ఆగదండి. కర్మ ఈ సృష్టిలో ప్రతిదీ 100% సిస్టమేటిక్గా, సవ్యంగా, పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు అదే విషయం చెప్పబోతున్నా అండి. ఇప్పుడు 60% కొలాప్స్ అయిందండి లోకము, సమాజము. వేరే కల్చర్ మనం అలవాటు పడి ఇదే విషయంలో మీకు ఇదే చెప్తున్నా నేను. కర్మలు ఇంకెందుకు ఎక్కువ క్రెడిట్ చేసుకుంటానండి. ఇప్పుడు నేనేం చెప్పినా, కలియుగము సత్యయుగము వెళ్ళే సంధి కాలంలో మంచి చేస్తే మంచి చాలా పెద్ద మొత్తంలో వస్తుంది, చెడు చేస్తే కూడా చెడు కూడా చాలా పెద్ద మొత్తంలో వస్తుంది అని చెప్పిన. మరి ఇప్పుడు చేస్తుడు కదండి, మరి వాళ్ళ పరిస్థితి ఏందండి? డబ్బుల ముఖము చూడకూడదండి. అవసరమే డబ్బులు, బ్రతికేదందుకే అవసరం. ఇంకోరిని నాశనం చేసేందుకు కాదండి, ఇంకోరిని బాధ పెట్టేందుకు కాదు. అహంభావం, డబ్బులు వస్తే అహంభావం వస్తుందండి. అహంభావం ఆపుకోవాలంటే సేవా కార్యక్రమాలు చేస్తూ, ఇంటి దేవతను మొక్కుకుంటూ, ఇష్టదేవుని మొక్కుకుంటూ ఉండాలండి. వాటిని ద్రవ్యశుద్ధి చేసుకోవాలి. వచ్చిన డబ్బులో కనీసం 2% అయినా తీసి 2
10% తీసి మీ ఇష్టం ఎంత ఒప్పుకుంటే అంత తీసి సత్కార్యాలకు ఉపయోగించాలి. అప్పుడే ద్రవ్య శుద్ధి అవుతుంది. అప్పుడే మీరు చేసుకున్న అంటే మోసాలు చేసిన అమ్ముడుతారు కాదండి. ఉద్యోగం చేసే వాళ్ళ గురించి సవ్యంగా సవ్యమైన మార్గంలో సంపాదించే వాళ్ళ గురించి నేను చెప్తున్నది. ఆయన చెప్పిస్తాడు. అయితే అలా చేసుకుంటే ద్రవ్యశుద్ధి ఉన్న వారికి జరిగేది మంచిది. ద్రవ్యశుద్ధి లేకుంటున్న వారికి మాత్రం భయంకర పరిస్థితి ఉంటుందండి. అది మనం ఏం చెప్పలేం. ఇప్పుడు చాలా ఉన్నాయండి. నేను మళ్ళీ వీడియోలు చెప్తా అండి. శ్రీ గురుదత్త ప్రభులు ఈరోజు ఇంత మంచి వీడియోను చేయించుకునే అదృష్టాన్ని మనకు కలిగించినందుకు శ్రీ పూర్ణపర బ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ బ్రహ్మలు కోటి కోటి కృతజ్ఞతలండి. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర జై గురు దత్త దిగంబర దత్తార్పణం జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.